దీప కబోర్డ్ సర్దుతూ ఒక చైన్ అయితే దొరుకుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ చైన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరే దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ ఆ కబోర్డ్ దగ్గరికి వచ్చి చైన్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దీప అయితే ఏంటి ఈయన వెతుకుతున్నారు ఇలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏమైనా వెతుకుతున్నారా బాబు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును దీప నేను వేరే దానికోసం వెతుకుతున్నాను కానీ నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప నాకు తెలిసి ఆయన దీనికోసమే వెతుకుతున్నారు ఏమో అని చెప్పేసి అయితే తన చెంగులో నుంచి ఆ చైన్ అయితే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ ఎంతకీ దొరకకపోవడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అది చూసిన దీప మాత్రం ఏంటి బాబు మీరు దీనికోసమే వెతుకుతున్నారా అని చెప్పేసి అయితే ఒక చైన్ చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే అమ్మయ్య అని చెప్పేసి అయితే అనుకుంటూ అవును దీప నేను దీనికోసమే వెతుకుతున్నాను ఇది నాకు చాలా ఇష్టమైనది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే అవునా ఏంటి బాబు ఈ చైన్ ఎక్కడిది మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవన్నీ ఎందుకులే దీప ఉదయం లెగ్గానే మనకు బోల్డన్ని పనులు ఉంటాయి కదా అవి చూసుకో ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం నాకు ఏమీ చెప్పకూడదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నీకు చెప్పవలసిందే కానీ మన ఇద్దరి మధ్యన గీత ఒకటి ఉంది కదా నువ్వు నీ హద్దులు దాటి రావు నేను నీ హద్దులు దాటి రాను నేను ఒక 10 అడుగులు ముందుకు వేసినా సరే నువ్వు ఒక అడుగు ముందేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటావు కదా దీప కానీ నీకు ఎలాగైనా సరే ఈ విషయం చెప్పాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప కూడా సరే బాబు చెప్పండి ఎంత పెద్ద కథ అయినా నేను వింటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ తన కథ మొత్తం చెప్తూ ఉంటాడు. అది వినగానే దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది.